ఎవ్వళ్లకు రూపాయి ఇచ్చే అవసరం లేదు, పేదోళ్ళందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని అంటుర్రు సర్కారోళ్ళు. తాపకో కాడ మంత్రులు పూజలు కూడా చేసి మీటింగ్ పెట్టి పబ్లిక్కు పట్టాలు పంచి పెడుతుర్రు. అయితే కొన్ని జాగల్లో మాత్రం బునాదులు తీసినాక పైసలు వస్తాయో రావో, ఇస్తారో ఇయ్యరోనని బుగులు పడుతుర్రట పబ్లిక్. ఇక అసొంటోళ్లకు ఓ మంత్రి సార్ గట్టి హామీ ఇచ్చిండు. సార్ ముచ్చట ఇప్పుడు పబ్లిక్ లో బగ్గ తిరుగుతుంది. కట్టుకుంటే మన అప్పుల పోలైతాం, మళ్ళీ వస్తే బాధపడి మనం బెదురుకొని ఇల్లు కట్టుకోకుండా ఉండకూడదు. నేనేమంటున్నాక ఈ 293 మందికి ఇల్లు కట్టుకోండి, సందర్భం వస్తే నా ఇల్లు అమ్మన్నా మీకు బిల్లులు పే చేస్తా, కానీ ఇది ఎవరి బిల్లు కూడా ఇక గిదే ముచ్చట ఇప్పుడు ఇంటర్నెట్ లో గట్టిగా తిరుగుతాంది. ఇందిరమ్మ ఇండ్లకు బిల్లులు రాకపోతే తన ఇల్లు అమ్మైనా సరే పైసలు ఇస్తా అన్నట్టు మాట్లాడిండు మంత్రి శ్రీహరి సారు. శుక్రవారం నాడు నారంపేట జిల్లా మక్తల్లో ఇండ్ల పట్టాలు పంచిపెట్టిండ్రు. అటెనక మంత్రి సారు మాట్లాడుకుంటా ఆ పట్టాలు అందుకున్న ప్రతి ఒక్కళ్ళు ఇండ్లు కట్టుకోవాలి, ఇండ్లు కట్టుకుంటే బిల్లులు వస్తాయో రావోనని అనుమానం పడొద్దు, అందరికి పైసలు వచ్చేటట్టు చూస్తానని హామీ ఇచ్చిండు మంత్రి. ఇన్నొద్దులు బిల్లులు రాకపోతే నిధులు విడుదల చేయిస్తాం, మాట్లాడతాం, చూస్తాం అన్న మంత్రులనే చూసినాం గానీ గిట్ల ఇల్లు అమ్మి పైసలు ఇస్తానని చెప్పిన తొలుత మంత్రి శ్రీహరి సారి అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. ఇల్లు అమ్ముడు ఎందుకు సారు, టైంకు పైసలు ఇప్పిస్తే అయ్యేపాయే అన్నట్టు ఇంటర్నెట్ లో కామెంట్లు రాస్తున్నారు కొంతమంది. ఏమైనా ఇల్లు కట్టుకునేందుకు పేదోళ్ళను ఓ ఇంటోళ్ళను చేసేందుకు సారు గట్టి ధైర్యమే ఇచ్చిండు, అది చాలదా అనుకుంటారట ఇంగింతమంది. ఇక అట్లుంటే కొన్ని జాగల్లో ఇందిరమ్మ ఇండ్లు పంచే కాడ పంచాదులు అవుతున్నాయి. కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలం తుంపల్లి అనే ఊర్లే లిస్టుల పేరు వచ్చినా సరే ఇల్లు ఇత్తలేరని, ముగ్గు పోత్తలేరని కొంతమంది పంచాయతీ మోపు చేసిండ్రు. ముగ్గు పోస్తామని చెప్తే ఉన్న గుడిసే బీకేసి కూకున్నారట. ఆఖరికి ఇప్పుడు చూస్తే మీకు రాలేదు, ఇంకా టైం పడుతుందా అంటున్నారట. కలెక్టర్ సారుకు షికాయతు చేస్తాం అన్నట్టు గట్టిగానే గరమైనరు. ఇటువంటి ముచ్చట్లను కూడా లీడర్ సాబులు జర పట్టించుకోవాలి అని అడుగుతుండ్రు పబ్లిక్.